Hello, my dear YouTube viewers. Today we are going to know about Usmania University hostel payment process. మెయిన్లీ నేనైతే ఉస్మానియా యూనివర్సిటీ యొక్క యూఎంఎస్ పోర్టల్లోకి అయితే లాగిన్ చేయడం అయితే జరిగిందనమాట. నా యొక్క లాగిన్ డీటెయిల్స్తో నేను లాగిన్ చేసుకున్న తర్వాత మీకు పేమెంట్ ప్రాసెస్ అనేది ఎలా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. మనం మన యొక్క యూఎంఎస్ ఐడిని స్టూడెంట్ లాగిన్లో నుండి లాగిన్ చేసుకున్న తర్వాత మన యొక్క డాష్ బోర్డ్లో అయితే రైట్ సైడ్ క్విక్ లింక్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు చూడొచ్చు హాస్టల్ రిక్వెస్ట్ అనే బటన్ని నేను క్లిక్ చేసిన తర్వాత నాకైతే ఇలా అయితే మనకి ఒక 5 ఆప్షన్స్ అనేది అయితే స్క్రీన్ మీద చూపిస్తుంది అనమాట. మన యొక్క అప్లికేషన్ ఫామ్ నెంబర్, మనం ఏ రోజు అప్లై చేసామో మన యొక్క అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఉంటుంది. అలాగే మన యొక్క అప్లికేషన్ యొక్క స్టేటస్ అప్రూవ్ అయిందా, పెండింగ్లో ఉందా, రిజెక్ట్లో ఉందా అనేది చూపిస్తుంది. ఎవరికైతే అప్రూవల్ వచ్చిందో వాళ్ళకి రిసిప్ట్ అనే బటన్ కూడా యాక్టివేట్ అయ్యి ఉంటుంది. ఎవరికైతే ఎనేబుల్ కాలేదో వాళ్ళైతే ఎనేబుల్ అయిన తర్వాత ఈ యొక్క ప్రాసెస్ అనేది అయితే యూజ్ అవుతుంది. సో మీరైతే క్లారిటీగా వినండి. ఈ యొక్క పే అనే ఆప్షన్ని మనమైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకి ఈ యొక్క పే అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేమెంట్ కోసం మన యొక్క రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఎంత ఉన్నది అనేది అయితే ఇక్కడ మనకి కనిపిస్తుంది అనమాట. ఈ యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేది అయితే ఉంటుంది. ఈ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ని మనకైతే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క టిక్ మార్క్లో ఐ అగ్రీ టు టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆ యొక్క ఆప్షన్ అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనం ఆ యొక్క ఆప్షన్ని క్లిక్ చేసిన వెంటనే మనకైతే పే అనే ఆప్షన్ వస్తుంది రైట్ సైడ్లో. ఆ యొక్క బటన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ పేమెంట్ యొక్క గేట్వే అనేది అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మనం ఇక్కడ చూడొచ్చు ఆర్డర్ సమ్మరీలో మనకి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, ఓకేనా, గ్రీన్ కలర్లో. ఈ యొక్క సీరియల్ నెంబర్ని మీరు కాపీ చేసుకొని కుదిరితే స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఇన్ కేస్ పేమెంట్ లేదన్న ఇష్యూ ఉన్నా, పేమెంట్ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఆ యొక్క ఆర్డర్ నెంబర్తో మనమైతే ఇష్యూ రైజ్ చేయొచ్చు. మనకి అమౌంట్ అనేది అయితే మిస్ అవ్వకుండా ఉంటుంది అనమాట. తర్వాత మర్చెంట్ నేమ్ దగ్గర యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్ ఓయూ అని ఉంటుంది, ఓకేనా. మీరు అది కూడా చూడొచ్చు. మన అమౌంట్ అనేది చూపిస్తుంది, మనం ఎంత అమౌంట్ కట్టాలి అనేది, ఓకేనా. నేనైతే మీకు ఒకటి తర్వాత ఒకటి ఇన్ డీటెయిల్గా చెప్తున్నాను, ఏమీ స్కిప్ చేయకుండా చూడండి. ఇన్ కేస్ ఏదైనా స్కిప్ చేస్తే కనుక మీరు మెయిన్ పాయింట్ని మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనకైతే ఈ యొక్క పేమెంట్ మనకి ఎంత అనేది చూపిస్తుంది. ఈ యొక్క టోటల్ అమౌంట్ చూపించిన తర్వాత మనకైతే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ ఎవరికైనా క్రెడిట్ కార్డ్తో కానీ డెబిట్ కార్డ్తో కానీ పేమెంట్ చేయడం వస్తే ఆ యొక్క పేమెంట్ సిస్టమ్ని అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. కొంచెం మనం కిందకి స్క్రోల్ చేసిన వెంటనే మనకైతే ఎస్బీఐ కార్డ్స్ అలాగే నెట్ బ్యాంకింగ్ ప్రాసెస్ కూడా ఉంటుందన్నమాట. నెట్ బ్యాంకింగ్ కూడా ఎవరికైనా చేయడం వస్తే చేయొచ్చు. నాకైతే యూపీఐ మెథడ్తో చేయడం వచ్చనమాట. నేను కూడా యూపీఐ మెథడ్తోనే ఈ యొక్క ప్రాసెస్ని కంప్లీట్ చేస్తాను, ఓకేనా. మనకి ఇన్ కేస్ యూపీఐ వద్దు అనుకుంటే నెఫ్ట్ నుండి కూడా మనం ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యూపీఐ మెథడ్ని నేను యూజ్ చేసి పేమెంట్ చేస్తాను, ఓకేనా. మనం యూపీఐ మెథడ్ని క్లిక్ చేసిన వెంటనే మనకి ఒక ఎంటర్ యూపీఐ ఐడి అని మన యొక్క ఫోన్పేలో, గూగుల్ పేలో ఒక యూపీఐ ఐడి ఉంటుంది, మీకు తెలిసే ఉంటుంది. ఆ యొక్క ఐడిని ఎంటర్ చేస్తే మనకైతే వ్యాలిడేట్ యూపీఐ ఐడి అని క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. నేనైతే ఇక్కడ ఫిల్ చేయట్లేదు. ఈ యొక్క ఆప్షన్ని మనం క్లిక్ చేసిన తర్వాత మనకు ఫోన్పేకి అయితే ఒక రిక్వెస్ట్ వస్తుంది అనమాట. ఈ యొక్క రిక్వెస్ట్ని మనం క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ కూడా అయిపోతుంది. కొంచెం కాకపోతే ఇది రిస్కీ ప్రాసెస్ అనమాట. ఈ యొక్క రిస్క్ నుండి తప్పించుకోవడానికే మనకైతే సెకండ్ ప్రాసెస్ ఏదైతే యూపీఐ క్యూఆర్ అని చూపిస్తుందో ఆ యొక్క ఆప్షన్ని నేనైతే చూస్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ యూపీఐ క్యూఆర్ని క్లిక్ చేసుకున్న తర్వాత పే నౌ అనే ఉన్నటువంటి ఈ యొక్క బటన్ని మనం క్లిక్ చేసిన వెంటనే మనకైతే ఒక పేమెంట్ కోసం క్యూఆర్ కోడ్ వస్తుంది, ఓకేనా. ఈ క్యూఆర్ కోడ్ని మీరు మీ యొక్క ఫోన్పే, గూగుల్ పే నుండి ఎక్కడైనా మీరు యూపీఐ పేమెంట్ యూజ్ చేసే యాప్స్ నుండి స్కాన్ చేస్తే మీకు ఇలా మనకైతే పేమెంట్ అయిపోయిన వెంటనే ఇది మనకి రిసిప్ట్ వస్తుంది అనమాట. రిసిప్ట్ కూడా ఎలా ఉంటుంది అనేది నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా పేమెంట్ సక్సెస్ఫుల్ అయినట్లు ఒక రిసిప్ట్ అయితే వస్తుంది. అలానే మనం చూడొచ్చు మనకైతే ఆటోమేటిక్గా ఒక పీడిఎఫ్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. మన యొక్క హాస్టల్ అడ్మిషన్ పేమెంట్ రిసిప్ట్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకున్నటువంటి ఈ యొక్క రిసిప్ట్ని మనం కొంచెం కిందకి స్క్రోల్ చేసిన వెంటనే మనకైతే ఇక్కడ మన యొక్క డీటెయిల్స్ ఉంటాయి. సో ఓకేనా.
అడ్మిషన్ ఇయర్, మన యొక్క ఫాదర్ నేమ్, మన యొక్క మొబైల్ నెంబర్, మన యొక్క క్యాస్ట్, సంథింగ్ అన్ని డీటెయిల్స్ అనేది అయితే బేసిక్ డీటెయిల్స్ ఉంటుంది. దాంతోపాటు ట్రాన్సాక్షన్ నెంబర్, ట్రాన్సాక్షన్ అమౌంట్ కూడా ఉంటుంది, పేమెంట్ స్టేటస్ అనేది కూడా ఉంటుందన్నమాట, సక్సెస్ఫుల్ అయినట్లు. లాస్ట్లో మనం చూసుకున్నట్లయితే ఫీజు యొక్క రిజిస్ట్రేషన్ ఫీజ్ హెడ్ డీటెయిల్స్ అని ఉంటుంది, అమౌంట్ మనం ఎంత పే చేసామనేది కూడా ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ మనం ఒక నోట్ అనేది ఉంది చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ పేయింగ్ ద హాస్టల్ అడ్మిషన్ ఫీజ్. ప్లీజ్ టేక్ ద ప్రింట్అవుట్ ఆఫ్ ది ఫీజ్ రిసిప్ట్, అప్లికేషన్ ఫామ్ అండ్ ఆల్ ద డాక్యుమెంట్స్ యూ హ్యావ్ అప్లోడెడ్ అండ్ సబ్మిట్ దెమ్ ఇన్ ద చీఫ్ వార్డెన్ ఆఫీస్ ఫర్ ది కలెక్షన్ ఆఫ్ ది మెస్ కార్డు. ఓకేనా, మనం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వాళ్ళు కంప్లీట్గా మ్యాండేటరీగా ఇక్కడ మెన్షన్ చేశారు. ఏమిటి అంటే ఈ యొక్క రిసిప్ట్ అనేది మనం డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని మనం ఏదైతే సబ్మిట్ చేశామో ఈ యొక్క డాక్యుమెంట్స్ మొత్తం హాస్టల్లో మళ్ళీ చీఫ్ వార్డెన్ ఆఫీస్కి ఇస్తే మనకి మెస్ కార్డ్ అనేది అయితే ఇస్తారు. సో అడ్మిషన్ అనేది కన్ఫర్మ్ అవుతుంది అనేది అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఈ యొక్క వీడియో అయితే మీకు యూస్ఫుల్ అయింది అని నేను అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. అలాగే మీ యొక్క సపోర్ట్ కోసం ఈ వీడియోకి లైక్ చేయండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే ఉస్మానియా యూనివర్సిటీలో చదివే వాళ్ళు, వారికి కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. Don't forget to like the stream and subscribe to the channel. Thank you for watching.